ఈ ఎక్స్పెండిచర్ అంతా అయిన తర్వాత మిగిలింది రిటర్న్ ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అంటే ఒక చిన్న ఎంత ప్రూడెంట్ గా ఉంటున్నాం మేము, ఎక్కడ కూడా ఖర్చు పెట్టే దగ్గర కొంచెం ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది బ్రాండ్. ఒక 2 ముక్కలు అధ్యక్ష. ఏంటి, ముఖ్యమంత్రి గారు ఏమన్నా విదేశీ పర్యటనకు విహారయాత్రకు పోయారు అధ్యక్ష. ఈయన పోయింది మొత్తం ఎన్ని రోజులు అధ్యక్ష? 3 రోజులు అధ్యక్ష. జ్యూరిచ్ లో దిగింది ఎన్ని గంటలకు అధ్యక్ష? తెల్లవారుజామున 6:30కి దిగాడు అధ్యక్ష ఆయన ఫ్లైట్. ఆయన ఫస్ట్ మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అయింది అధ్యక్ష? 9:45కి స్టార్ట్ అయింది అధ్యక్ష. 12:30 లోపల మీటింగ్లు కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి దావోస్కి వెళ్ళారు అధ్యక్ష. మొత్తం ఆయన ఉన్న 3 రోజుల్లో ఆయన 81 మీటింగ్లు అటెండ్ చేశాడు. 1-on-1 మీటింగ్లు అధ్యక్ష. ఏదో పబ్లిక్ మీటింగ్లు కాదు అధ్యక్ష, ప్రతి కంపెనీ తోటి 1-on-1. దీంట్లో దాదాపు 60 కంపెనీలు, 67 కంపెనీలు బైలాటరల్ అధ్యక్ష. అంటే ఆ కంపెనీ సిఇఓలతోటి బైలాటరల్ మీటింగ్ జరిగితే అవకాశం ఏంటంటే ఎక్కువ అవకాశాలు పెట్టుబడులు వచ్చేకుంటాయి కాబట్టి బైలాటరల్ మీటింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తే 67 మీటింగ్లు అధ్యక్ష 3 రోజుల్లో ఒక మనిషి చేయగలడు అధ్యక్ష. హిస్ డే స్టార్టెడ్ అట్ మార్నింగ్ 6:30, ఎండెడ్ అట్ నైట్ 11:30 అధ్యక్ష. ఎవరి కోసం పడ్డారు అధ్యక్ష? ఆయన ఏమైనా విహారయాత్రకి వెళ్ళాడా? సాయంత్రం ఏమైనా రిలాక్స్ అయ్యాడా? మార్నింగ్ ఆయన స్టాఫ్ వచ్చే కన్నా ముందు ఆయన ఆఫీస్లో ఇండియా పెవిలియన్ లో వచ్చి కూర్చున్న సంఘటనలు 3 రోజుల్లో జరిగినాయి అధ్యక్ష. హిస్ అపాయింట్మెంట్ స్టార్టెడ్ అట్ 6:30 ఇన్ ది మార్నింగ్, కంటిన్యూ టు 11:30. ఒక తాపత్రయం. ఎస్, ముఖ్యమంత్రిగా ప్రజలు మాకు ఓటేశారు కాబట్టి ఆయన దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దాంట్లో అన్ని అవకాశాలని టు ది మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. దావోస్కి వెళ్ళి మేమే స్పెషల్ ఫ్లైట్ లో పోలేదు అధ్యక్ష. ఆయన కమర్షియల్ ఫ్లైట్ లోనే పోయాడు. అందరూ పోయేటువంటి కమర్షియల్ ఫ్లైట్ లోనే పోయాడు. 6:30 నుంచి 11:30 దాకా 67 బైలాటరల్ అగ్రిమెంట్ జరిగినాయి. ప్రభుత్వాల మధ్య చర్చలు 5 జరిగినాయి. రౌండ్ టేబుల్స్ అంటే మా రాష్ట్రంలో వీటిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకునేటువంటి 5 రౌండ్ టేబుల్స్ మనం చేశాం. ఇవి కాక మీడియా ఇంటరాక్షన్స్ ఒక 4 జరిగాయి అధ్యక్ష. దీంట్లో చాలా సుదీర్ఘంగా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్ని కంపెనీలు మేము లీడ్స్ జనరేటెడ్ అంటాం అధ్యక్ష. వీటిని ఇండస్ట్రీ టర్మ్స్ లో అవకాశాలు మనం ఎక్కడెక్కడ మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది చూసుకున్నప్పుడు ఎన్ని రంగాలు అధ్యక్ష? దాదాపు 28 రంగాలకు సంబంధించినటువంటి అధ్యక్ష. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో 2, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ లో 11, ఎయిర్పోర్ట్స్ లో 1, ఆటోమొబైల్ లో 2, బిజినెస్ కన్సల్టింగ్ లో 2, కెమికల్స్ అండ్ గ్యాసెస్ లో 1, మల్టిపుల్ సెక్టర్స్ 3, డేటా సెంటర్స్ 2, ఎడ్యుకేషన్ 4, ఎలక్ట్రానిక్స్ 1, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఎఫ్ఎంసీజీ 1, గవర్నమెంట్ 3, హెల్త్ కేర్ 4, హెవీ ఇంజనీరింగ్ 1, ఇండస్ట్రియల్ పార్క్స్ 1, ఇండస్ట్రీ అసోసియేషన్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీఎస్ 7, పెట్రోకెమికల్స్ 1, ఫార్మాస్యూటికల్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, రెన్యూబుల్ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ 7, రీటైల్, సప్లై చైన్ లాజిస్టిక్స్, ఇట్లా 28 డిఫరెంట్ సెక్టర్స్ అధ్యక్ష. ఇది